పోక్సో కేసుల్లో దోషులకు కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర పోలీసులు సక్సెస్ అవుతున్నారు. ఈ ఏడాదిలో అత్యాచారం, పోక్సో కేసుల్లో 15 మందికి 20 ఏళ్ల శిక్ష పడింది. ఇద్దరికి 25 ఏళ్ల శిక్ష, 11 మందికి జీవిత ఖైదుతో కలిపి మొత్తం 28 మందికి శిక్షలు పడ్డాయి. పోక్సో, రేప్ కేసులలో ప్రాసిక్యూషన్తో పాటు పక్కాగా ఆధారాలు సమర్పిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో నేరస్తులకు శిక్షలు పడ్డాయి. రాష్ట్రంలో పోక్సో కేసుల్లో పోలీసుల సక్సెస్ పై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, ఈ ఏడాది పోక్సో కేసుల్లో ఎంత మందికి శిక్షలు పడ్డాయి, అసలు వివరాలేంటి? చంద్రిక, ఈ పోక్సో చట్ట ప్రకారంగా చూసినట్టయితే తెలంగాణలో 28 మందికి శిక్షలు పడేలాగా కూడా ఇటు హైదరాబాదు, రాచకొండ పోలీసులు కృషి చేశారంటూ కూడా ఇటు తెలంగాణ డీజీపీ జితేందర్ పలువురిని కూడా ప్రశంసించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఎక్కువ కేసులను ఛేదించడము, అదేవిధంగా ఆ కేసుకు సంబంధించినటువంటి స్టడీ వివరాలను కావచ్చు, అదేవిధంగా ఎవిడెన్స్లను పక్కా సాక్ష్యాధారాలతో పాటుగాను కోర్టులో నిలబడేలా చేయడంలో రాచకొండ పోలీసులు కూడా ముందంజలో ఉన్నారు. అయితే తెలంగాణలో వివిధ ప్రదేశాల్లో జరిగినటువంటి పోక్సో చట్ట ప్రకారం కూడా ఈ మైనర్లపైన జరిగినటువంటి అత్యాచారం ఘటనలకు సంబంధించి ఏదైతే అత్యాచారం జరిగినటువంటి క్రమంలో ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్లో జరిగినటువంటి ఎవిడెన్స్లను అన్నింటిని కూడా కలెక్ట్ చేయడము, అదేవిధంగా వాటన్నిటిని సైంటిఫికల్ ఎవిడెన్స్ తోటి పక్కాగా కోర్టులో నిలబడేలాగా చేయడంలో పోలీసులు సక్సెస్ సాధించామని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో చూసినట్టయితే కొంతమందికి అంటే 15 మందికి మాత్రం చూసినట్టయితే కూడా ఇందులో 20 ఏళ్ల జైలు శిక్ష, ఇద్దరికి 25 ఏళ్ల జైలు శిక్షతో పాటుగాను 11 మందికి జీవిత ఖైదు విధించినట్లుగాను ఇటు పోలీసు రికార్డులు చెప్తున్నవి. మరోవైపున చూసినట్టయితే మనం చూసిన హైదరాబాద్లో చూసినట్టయితే మియాపూర్లో ఓ ఘటన చాలా వరకు అందరినీ కలిసివేసినటువంటి ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తండ్రి ఈ ఫోన్కి సంబంధించిన వీడియోలు చూసి తన కూతుర్ని అత్యాచారం చేసినటువంటి ఘటన పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు సీరియస్గా తీసుకుంది. ఆ తర్వాత వివిధ చట్ట ప్రకారంగా చూసినట్టయితే 363 యాక్ట్, అదేవిధంగా 2012 ప్రకారంగా చూసినట్టయితే కూడా వివిధ సెక్షనబుల్తో పాటుగాను పక్కగా సాక్ష్యాలను, ఆధారాలన్నింటిని కూడా సేకరించి ఆ తర్వాత ఆయనకు శిక్ష విధించడంలో కూడా ఇటు పోలీసులు సక్సెస్ సాధించారు. దీంతో పాటుగా చూసినట్టయితే మొత్తం పోక్సో ప్రకారంగా అత్యాచారం సంబంధించినటువంటి కేసులు కూడా చూసినట్టయితే ఎక్కువగా అంటే కుటుంబకు సంబంధించినటువంటి తెలిసిన వారు, పరిచయం ఉన్నవారు, బంధువులకు సంబంధించినటువంటి వారే ఈ అత్యాచార యత్నానికి పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పటికీ కొన్ని రికార్డులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మొత్తం మీద అంటే మహిళలు కావచ్చు, మైనర్లు, అదేవిధంగా పిల్లలపైన ఏదైనా అత్యాచారం ఘటన జరిగితే మాత్రం పోలీసులు చాలా వరకు సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఛార్జ్ షీట్ చూసినట్టయితే గతంలో చూసినట్టయితే 1 సంవత్సరం వరకు కూడా ఛార్జ్ షీట్ వేయడంలో చాలా వరకు జాప్యం జరిగేది. కానీ ఇక పోక్సో చట్టం ప్రకారంగా ఏదైతే కేసు నమోదవుతుందో ఆ కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మొత్తం దర్యాప్తు సంబంధించినటువంటి అధికారి పక్కా ఆధారాలను సేకరించి 3 నెలల లోపలనే తగినటువంటి ఆధారాలను కోర్టులో నిలబడేలా చేసి వారికి చట్ట ప్రకారంగా ఈ పోక్సో యాక్ట్ ప్రకారంగా ఓవైపున మరణశిక్ష కావచ్చు, జీవిత ఖైదు కావచ్చు, అదేవిధంగా 7 నుంచి 10 సంవత్సరాలు, మరికొంతమందికి చూసినట్టయితే 20 నుంచి 20 ఏళ్ల వరకు శిక్షలు కూడా పడ్డటువంటి దాఖలాలు పోలీసు రికార్డు చెప్తున్నాయి. అయితే మహిళలు కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈ అత్యాచారకు సంబంధించినటువంటి ఘటనలపైన మొత్తం మీద చూసినట్టయితే ఇటు ఓ వైపున కోర్టులతో పాటుగాను, మరోవైపున చూసినట్టయితే భరోసా కేంద్రాలు, మరోవైపున పోలీసు సంబంధించినటువంటి వారు కూడా దర్యాప్తు సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కలెక్ట్ చేయడంతో పాటుగాను మొత్తం సైంటిఫికల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్లు అన్నింటిని కూడా సత్వరమే పూర్తిగా వాటిని కోర్టులో ప్రవేశపెట్టి నిందితునికి మాత్రం ఖచ్చితమైనటువంటి పోక్సో యాక్ట్ ప్రకారంగా ఈ శిక్షలు పడేలా చేయడంలో చాలా వరకు పలువురిని పోలీసు సంబంధించినటువంటి అధికార బృందాలను కూడా చాలా వరకు తెలంగాణ డీజీపీ జితేందర్ పలువురిని ప్రశంసించారు. ఈ పోక్సో యాక్ట్ ప్రకారంగా కూడా మొత్తం పలువురికి సంబంధించినటువంటి అధికారులతో పాటుగాను ఈ ఫాస్ట్ ట్రాక్ సంబంధించినట్టు కోర్టుకు వెళ్ళేటువంటి కోర్టుకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మొత్తానికి ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి బృందంతో పాటుగాను మొత్తానికి ఈ దర్యాప్తు సంబంధించిన అధికారులు సత్వరమే దోషులకు శిక్షలు పడేలా చేయడంలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారంటూ కూడా పలువురు పోలీసు అధికారులను ప్రశంసించారు. మొత్తానికి ఇలాంటి పోక్సో యాక్ట్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చినటువంటి క్రమంలోనే ఇక తెలంగాణలో ఉన్నటువంటి
పలు మహిళా పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి వాటిలో రియలైజ్ కావడము, అదేవిధంగా ఏదైనా బాధితులకు నష్టం జరిగినా అక్కడ అత్యాచారం సంబంధించిన జరిగితే కూడా దానికి ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక వారికి కాంపెన్సేషన్ కూడా అందేలాగా కూడా పూర్తిగా తగు విధంగా కూడా వేగవంతంగా వారికి ఆదుకునేలాగా కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ సంబంధించినటువంటి వ్యవహారంలో పోక్సో యాక్టుల ప్రకారం ఇలా శిక్షలు పడినట్లయితే మొత్తం మీద ఈ అత్యాచారకు సంబంధించి మైనర్ల పైన జరుగుతున్నటువంటి ఈ అత్యాచార ఘటనలకు ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్ పెట్టొచ్చని కూడా ఇటు పోలీసు బృందం భావిస్తుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.